ఇంటర్నేషనల్ కంపెనీ అయిన బ్లాక్ రాక్ వాళ్ళు ఈ మధ్య జియోతో టైఅప్ అయ్యారు కదా. అవునండి. సో ఏంటి ప్రస్తుతానికి మార్కెట్ రెస్పాన్స్ ఏంటి అండ్ ఫ్యూచర్ స్కోప్ ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? జనరల్గా బ్లాక్ రాక్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ యుఎస్ నుంచి వస్తుంది. అది డెఫినెట్గా రిటర్న్స్ కూడా బాగున్నాయి వాళ్ళకి. ఎందుకంటే వరల్డ్ మొత్తం స్టడీ చేస్తారు. స్టడీ చేసి ఏ కంట్రీలో పెట్టుకోవాలో ఆ కంట్రీలో ఇది చేసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రిటర్న్స్ బాగుంటాయి వాళ్ళకి. సో అది ఆ బ్రాండ్ నేమ్ ఉంది. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు రిలయన్స్ దీంతో టైఅప్ అయ్యారు. సో జియో బ్లాక్ రాక్ అని ఇది నేమ్ కూడా అదే ఉంది. సో డెట్ ఫండ్స్తో స్టార్ట్ చేశారు. అది 3 days ఎన్ఎఫ్ఓ June 30th 2025 స్టార్ట్ అయితే ఒక 3 days అంటే July 2nd దాకా ఉంది 2025. 3 రోజుల్లో థంపింగ్ రెస్పాన్స్. ఎట్లా అంటే విపరీతంగా, ఎందుకంటే బ్రాండ్ నేమ్ ఉంది ఇంటర్నేషనల్ కాబట్టి. బ్లాక్ రాక్ మీకు గుర్తుందో లేదో, మన రామోజీరావు గారు కూడా కొంత షేరు అమ్మారు కదా. సో వీళ్ళే కొనుక్కున్నారు అప్పుడు. అట్లా ఇంటర్నేషనల్ మంచి బ్రాండ్ ఉంది దీనికి. సో డెఫినెట్గా 3 days ఎన్ఎఫ్ఓలో 90 ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అయ్యారు. అంటే చూడండి వాళ్ళ ఇది ఉందో. సో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. సో రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా దాదాపుగా 67,000 మంది అప్లై చేశారు ఆ 3 రోజుల్లో.